జూన్ 16 యథార్థత మరియు నిశ్చయత. కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. రోమీలకు 5:1. కొందరు తమ సొంత లోపాలను దాచుకోవడానికి ఇతరుల తప్పులను చాలా కఠినంగా విమర్శిస్తారు. అలా చేయడం ద్వారా తమ స్వార్థపూరిత ఉద్దేశాలను ఎవరికీ అనుమానం రాకుండా నెరవేర్చుకోవచ్చని వారి ప్లాన్. ఉదాహరణకు, అబ్షాలోము తను అధికార పీఠాన్ని అందుకోవడానికి తన తండ్రి పాలనను తీవ్రంగా విమర్శించాడు. అలాగే యెహూ యెజెబెలు చేసిన వ్యభిచార క్రియలపై వాడి అయిన ఖడ్గాన్ని ఝుళిపించినప్పటికీ అతనికి ఆ పాపాలపై ఉన్న అసహ్యం కంటే కిరీటంపై ఉన్న వ్యామోహమే ఎక్కువ. ఇలాంటి నకిలీ ఆసక్తి చివరికి పగగా మారి పాపాన్ని కాకుండా పాపం చేసిన వ్యక్తిని దెబ్బతీయాలని చూస్తుంది. వేషధారులు ఒక నిరంకుశుణ్ణి ద్వేషిస్తూనే అతనికున్న నిరంకుశత్వాన్ని మాత్రం లోపల మెచ్చుకోగలరు. అందుకే ఒక వ్యక్తి యొక్క ధైర్యాన్ని చూసి అతని యథార్థతను అంచనా వేయడం కంటే అతని యథార్థతను బట్టి అతని ధైర్యాన్ని పరీక్షించడమే సరైన పద్ధతి. క్రీస్తు వాక్యము, పరిశుద్ధాత్ముడు తోడుగా ఉండి నడిపించినప్పుడు మరణానికి గాని ఏ ప్రమాదానికి గాని భయపడని నిజమైన ధైర్యము మరియు ఆత్మ ఎంతో మహిమకరంగా ఉంటాయి. పౌలు తన జీవితంలో పనిచేస్తున్న ఆత్మీయ మూలాధారాన్ని ప్రజలకు చూపించినట్లుగా ఒక క్రైస్తవుడు తనలో ఉన్న నిరీక్షణకు గల కారణాన్ని ధీమాగా వివరించగలిగినప్పుడు అది ఎంతో శ్రేష్టమైనదిగా ఉంటుంది. ఇది రోమన్ల లోక సంబంధమైన నిర్భయత్వం కాదు, క్రీస్తు ఇచ్చే ఆత్మీయ ధైర్యం. కానీ పరలోకానికి సరిహద్దుగా ఉండే ఈ నిశ్చయత అనే ఉన్నత స్థానానికి చేరుకోవడానికి ముందు క్రైస్తవుడు అనేక ఆత్మీయ గదులను దాటి వెళ్లాల్సి ఉంటుంది. ఈ గదులన్నిటిలోకి ప్రవేశించడానికి అతనికి సహాయపడే ఏకైక తాళపు చెవి విశ్వాసం. మొదట అది నీతిమంతునిగా తీర్చబడే ద్వారాన్ని తెరిచి యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము రాజీ అనే గదిలోనికి అతన్ని నడిపిస్తుంది. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. రోమీలకు 5:1. నీతిమంతుడిగా తీర్చబడడం ద్వారా ఆ అన్వేషకుడు మరొక గదిలోనికి, అనగా దేవుని అనుగ్రహము అనే గదిలోనికి ప్రవేశించి ఆయన సన్నిధిలోకి ఆహ్వానించబడతాడు. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచియుండి. 2వ వచనం. క్రీస్తునందలి విశ్వాసము ద్వారా మనం పాపక్షమాపణ పొంది దేవునితో సమాధాన పడడమే కాకుండా ఇప్పుడు మనం క్రీస్తు రెక్కల నీడను ఆ రాజు యొక్క ఆస్థానంలో ఆయనకు అత్యంత ప్రియమైన వారిగా నిలబడగలుగుతున్నాము. ఇలా ఇప్పుడు మనం దేవుని కృపను, అనుగ్రహాన్ని మరియు ఆయనతో సహవాసాన్ని అనుభవించడమే కాకుండా ఇంకా ముందుకు సాగి 3వ గది ద్వారాన్ని కూడా తెరుస్తాం. అదే భవిష్యత్తులో మనకు లభించబోయే పరలోక మహిమ కొరకు మన హృదయాల్లో దృఢంగా నాటబడిన నిరీక్షణ. అందుకే మనం దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. రోమీలకు 5:2.